ఓటర్ ప్రాబ్లం గ్రూప్ సభ్యులందరికీ నమస్తే. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి నాది 8 ఫీట్ డోస్ ప్లేస్. ఓకే, ఈ బండి 8 ఫీట్ బండి, 8 ఫీట్ మెటీరియల్ ఉన్నది. హైట్ లేనిది. మన పోర్టర్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం 4.5 ఫీట్లు హైట్ వేసుకోవాలి, 8 ఫీట్ల లోపు లోడ్ వేసుకోవాలి. ఓకే, ఈ పోర్టర్ పార్టీలు ఏం చేస్తారంటే 11 ఫీట్లు 12 ఫీట్ల మెటీరియల్ బుక్ చేసి మాకు వేసుకొని పోవాలి, లేదంటే డ్రైవర్ రీజన్ పెట్టి క్యాన్సిల్ చేస్తామని చెప్పి డ్రైవర్ సోదరులను బెదిరిస్తారు. అంటే ఇది ఏం లెక్క అన్నట్లు? వీళ్ళు అబ్బా ఎవడన్నా బండి కొని మనకి ఇచ్చిర్రా? 10 లక్షలు పెట్టి బండి కొన్నాం మనము. మన రేటు మనకి ఇవ్వకుండా పోర్టర్ ముండా కొడుకేమో వాని ఇష్టం వచ్చినట్లు రేట్లు తగ్గించి, ఒకప్పుడు ఇన్సెంటివ్లు ఇచ్చి అడ్డాల మీదకి వచ్చి తిరిగి మనల్ని నానా ఇబ్బంది పెట్టి, సార్ అట్లా సార్ ఇట్లా సార్ మీరు ఆన్లైన్లో ఉంటే కూడా రోజు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి మనతోటి అన్ని విధాలా చేసి మన అడ్డాల మీదకి వచ్చే కిరాయిలను ఈ నా కొడుకులు ఆన్లైన్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్లు రేట్లు ఫిక్స్ చేసి మన డ్రైవర్ సోదరుల పొట్ట కొడుతురు. ఈ పోర్టర్ సమస్యని బైకాట్ చేయాలంటే ప్రతి ఒక్క డ్రైవర్ ఓనర్ సోదరులు ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఎవరు ఇంతగానం ఇబ్బంది పడేది ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. బండి మనది, కష్టం మనది. మనకు కావాల్సిన రేట్లు మనకి ఇవ్వకుండా ఈ నా కొడుకులు మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుర్రో తెలుసు. 2019లో ఇదే వెహికల్ మీద నా పోర్టర్ ఐడి ఉంది. ఈరోజు నేను పోర్టర్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా. ఈరోజు నేను పోర్టర్లో బళ్ళు నడపట్లేను. నాకు పోర్టర్ రోడ్డు కిరాయి ఇవ్వకపోతే నేనేం బాధపడలేదు, పోర్టర్లకి వెళ్ళి సస్పెండ్ చేస్తే నేనేం బాధపడలేదు. 2019లో మొత్తం ఇండియా మొత్తంలోనే మొట్టమొదటి వ్యక్తి నేను. ఇదే బండి మీద స్టిక్కర్లు చింపేసి, పోర్టర్ స్టిక్కర్ చింపేసి, అందరికంటే ముందు పోర్టర్ స్టిక్కర్ చింపేసి మీసాలు ఇలా తిప్పుకుంటూ బైకాట్ పోర్టర్ అని చెప్పి నేను మొదలుపెట్టిన మొదటి వ్యక్తిని. ఆ తర్వాత చాలా మంది చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నా వాట్సాప్, నా ఫేస్బుక్లో మీకు నా ఒక వీడియో దొరుకుద్ది, చూడండి. అందరూ బైకాట్ చేసి ఎవరు కూడా పోర్టర్ ఆన్లైన్లో మీరు ఎవరు కూడా బళ్ళు నడపకపోతే ఆటోమేటిక్ ఎవడు మన దగ్గరికి వచ్చినా ఒకటే మాట, మా రేటు గిది రాబాయ్, కిలోమీటర్కు 100 రూపాయలు లోకల్లో ఇస్తే చేస్తాం రాబాయ్. అవుట్ స్టేషన్ అంటే దాని లెక్క ప్రకారం ఎంత ఉందో అంత 65 రూపాయలు కిలోమీటర్ ఏదైతుందో అది ఇస్తే సరిపోద్ది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి దాన్ని బైకాట్ చేయడం నేర్చుకోండి అన్న. లేని పక్షాన మనం ఎంత చేసినా వృధా కనుక దయచేసి ప్రతి ఒక్కరూ దాన్ని ఆలోచన చేసి వీడియోలు చేసి పెట్టండి. లేని పక్షాన గింతే. ఈరోజు నన్ను పోర్టర్ రోడ్డు కాదు, నువ్వేం చేస్తావు, ఏం బిక్తావు అని చెప్పి మాట్లాడినప్పుడు ఎన్నో విధాలుగా నేను విధాలుగా చాలా వీడియోస్ చేసిన. చాలామంది ఎవరైతే అప్పుడు పోర్టర్ కోసం ముఖేష్ భాయ్ కానీ కలీం భాయ్ కానీ కొట్లాడినప్పుడు వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినాం చాలా వరకు. మాది ఇండియా ఫస్ట్ పోర్టర్ ఐడి సస్పెండ్ అయింది కూడా నాదే. ఆ తర్వాత ముఖేష్, కలీము, మన మహేష్ లాంటి వాళ్ళవి అందరివి పోర్టర్ ఐడీలు సస్పెండ్ చేసిండు. ఇప్పుడు మహేష్ ముందుకు వచ్చి విధాల పోరాడుతున్నప్పుడు మీరు అందరు ఎందుకన్నా ఇంటి ముందర కూర్చొని ఈ విధంగా మీరు బండి ముందర వీడియో తీసి పెట్టండి. ఇట్లా డ్యూయల్ వీడియో తీయరి, ఈ ఫోటో ఫేస్తో సహా. అలా చేస్తే ఏదైనా చేయగలుగుతాం. రేపు 27వ తారీఖు మొత్తం హైదరాబాద్లో పోర్టర్ వెహికల్ అందరికీ తెలిసే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. ప్రతి ఒక్క డ్రైవర్ ఓనర్ సోదరులకు తెలుస్తుంది. మీ తోటి మిత్రులకు కూడా తెలియజేయండి. ఈ విధంగా డ్యూయల్ వీడియో చేయండి, మీ ఫేస్తో సహా కనిపించేటట్టు. అప్పుడు బాగుంటుంది. ఈరోజు నాకు పోర్టర్ రోడ్డు లోడింగ్ ఇవ్వకపోతే ఒక బండి కాదు, ఈరోజు 5 బళ్ళు ఉన్నాయి, నాకు 6 బళ్ళు ఉన్నాయి. అయినా కూడా నేను నడుపుకోవట్లే, నా డ్రైవర్ సోదరులను పెట్టి నేను నడుపుకోవట్లే.